ఇస్రో ఇన్నాళ్ళు ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. భారతీయ అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రైవేటు రంగానికి చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ గా రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో భారత అంతరిక్ష రంగంలో శాటిలైట్ ప్రయోగాల మార్కెట్ కు కొత్త తలుపులు తెరుచుకున్నాయి. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ రాకెట్ ను అభివృద్ధి చేసింది. దీన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. ఇస్రోతో సంబంధం లేకుండా తయారైన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ఇది. దాదాపు 7 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంది విక్రమ్-1. పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3D ప్రింటింగ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లతో ఈ రాకెట్ పనిచేస్తుంది. 350 కిలోల బరువైన ఉపగ్రహాన్ని ఇది స్థిరంగా భూకక్షలో ప్రవేశపెడుతుంది. తాజా ప్రయోగంతో భారతీయ అంతరిక్ష రంగం కొత్త మలుపు తిరిగింది. ప్రైవేటు రాకెట్ ను కక్షలోకి ప్రవేశపెట్టిన 3వ దేశంగా రికార్డు సృష్టించింది ఇండియా. అంతర్గత సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం కాస్త ఆలస్యమైనప్పటికీ వివిధ దశల్లో రాకెట్ ప్రయోగం అత్యంత ఖచ్చితత్వంతో జరిగి మిషన్ విజయం సాధించింది. భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచిన తర్వాత స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తొలిసారిగా 2022లో విక్రమ్-S అనే రాకెట్ ను తయారు చేసి ప్రయోగించింది. అయితే ఇది సబ్ ఆర్బిటాల్ రాకెట్. అంటే ఈ రాకెట్ అంతరిక్షం అంచు వరకు వెళ్లి తిరిగి సముద్రంలో పడిపోతుందన్నమాట. ఆ ప్రయోగం తర్వాత ఇప్పుడు విక్రమ్-1తో పూర్తి స్థాయిలో ఆర్బిటాల్ రాకెట్ ను తయారు చేసి విజయవంతంగా ప్రయోగించింది. విక్రమ్-1 అనే ఈ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లడమే కాకుండా భూమి చుట్టూ ఉండే కక్షలో శాటిలైట్ ను స్థిరంగా ఉంచుతుంది. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టింది స్కైరూట్ సంస్థ. భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీల ప్రయోగాల్ని సూచిస్తూ ఈ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా చిన్న పేలోడ్ ను పంపించారు. ఇందులో ప్రధాని మోదీ తన స్వదస్తూరితో రాసిన వందే మాతరం అనే పోస్టు కార్డు ఉంది. వీటితో పాటు భారతీయ శాస్త్రవేత్తల మినియేచర్లు, డజన్ల కొద్దీ పోస్టు కార్డులు, ఓ వజ్రాల కంపెనీ తయారు చేసిన చిన్న ఆర్ట్ వర్క్ ను పేలోడ్ లో ఉంచారు. విక్రమ్-1 సక్సెస్ అవ్వడంతో శాటిలైట్ ప్రయోగాల మార్కెట్లో భారత్ మరిన్ని కొత్త అవకాశాలు అందిపుచ్చుకోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.